సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత నా చార్జర్ మర్చిపోయానని గుర్తొచ్చింది. అమ్మో అమ్మో ఆట ఆట ఆట. ఈ హ్యామర్ ని మనం తీసి ఇది బ్రేక్ చేసుకొని ఇక్కడ నుంచి దూకేయచ్చు బయటకి. చూసారా గైస్, వీటికి పేర్లు మీరే పెట్టండి. ఇది చూసారా, ఇది వంకాయ బోండా మమ్మీ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, ఎలా ఉన్నారు అందరూ? గైస్, ఈ రోజు ఈ వ్లాగ్ లో మీరు నాతో పాటు నెల్లూరు నుంచి వైజాగ్ కి వెళ్ళిపోతున్నాం అనమాట. అయ్యన్ 2 days హాలిడేస్ పెడుతున్నావు. మండే కూడా గైస్, మండే కూడా అంటే సాటర్డే అండ్ మండే హాలిడే పెట్టేసి చూడండి ఎంత హ్యాపీనో. అయ్యగారే నెంబర్ 1 కదా. మరి అయ్యగారు 2 days హాలిడేస్ 2 days హాలిడేస్ పెడుతున్నారని ఎంత హ్యాపీనో. సో గైస్, బస్ మీద వెళ్తున్నాము. లాస్ట్ మూమెంట్ లో డిసైడ్ అయ్యాము. ట్రైన్స్ ఏం అవైలబిలిటీ దొరకలేదు మాకు, తత్కాల్లో కూడా దొరకలేదు. గైస్ చూడండి ఎంత వర్షం పడుతుందో. మీకు వినిపిస్తుందో ఈ చీకట్లో కనిపించదు, అట్లీస్ట్ వినిపిస్తుంది అనుకున్నాను. చూడండి ఫుల్ వర్షం, క్లౌడీ ఉంది. ఈవినింగ్ నుంచి క్లౌడీ ఉంది కానీ ఫుల్ వర్షం పడిపోతుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలో. తిరుపతిలో కూడా పడిందంట గైస్, తిరుపతిలో కూడా పడిందంట. తిరుపతిలో పడింది ఏంటి, నీకెవరు చెప్పారు? డాడీ చెప్పారు. ఓకే. ఇప్పుడు ఇంత వర్షంలోని అంత లగేజ్ తోని పిల్లలతోని బస్ రైల్వే స్టేషన్ అంటే స్టేషన్ లోనే కూర్చుంటాం. ఇప్పుడు బస్ ఎక్కడానికి ఎలా వెళ్ళాలో ఏంటో. అసలు మీరు వెనకాతల ఆ క్లైమేట్ తో చూస్తూ ఉంటే బెంగళూరు ఫీలింగ్ వస్తుంది కదా. వెనకాతల ఆ క్లైమేట్ చూస్తేనంటే వీడికి బెంగళూరులో ఉన్న ఫీలింగ్ వస్తుందంట. అయ్యా నా లగేజ్ అయితే ప్యాక్ చేసేద్దాము. బేటా చేసేసాను ఆల్రెడీ. గైస్, రూమ్ ఎంత మెస్సీగా ఉందో. నా లగేజ్ అయితే ప్యాక్ చేసేసాను. మా వారు లగేజ్ చూసి 3 రోజులకి తీసుకువెళ్తున్నావా 30 రోజులకి తీసుకువెళ్తున్నావా అని అడిగారు తెలుసా. అంత మరి ఏం చేయను, ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ మళ్ళీ 3 days ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే అది, అండ్ ఇన్ఆర్బిట్ మాల్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. మళ్ళీ ఒక్కొక్క దగ్గర వెళ్ళినప్పుడు ఒక్కొక్క డ్రెస్ వేసుకోవాలి. నాది పిల్లలు సో నాకు పిల్లలకి అన్ని డ్రెస్సెస్ వేసి అన్ని లగేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ లగేజ్ తో బయట చూస్తే సడన్ గా వర్షం పడిపోతుంది. అండ్ గైస్, రూమ్ అయితే క్లీన్ చేసేద్దాము. హజ్జు చూడండి గైస్, చూడండి గైస్ ఎంత బలం ఉందో ఇడికి. ఇది చూడండి గైస్, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఏంటి ఏంటి ఇదంత బలం. ఇప్పుడు చూడండి గైస్, మొత్తం క్లీన్ చేసేసాను, ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. చూసారా నా కిచెన్ వెళ్ళేటప్పుడు ఇంత నీట్గా ఉంచుకుంటేనే నాకు ఒక రిలీఫ్ అనమాట. అది గుడ్ హ్యాబిట్ అనుకోండి, బ్యాడ్ హ్యాబిట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అఫ్ కోర్స్ మీరు గుడ్ హ్యాబిటే అనుకోవచ్చు, కానీ అది ఎంత గుడ్ అంటే అవతల టైం అయిపోతున్నా సరే ఒక్క 2 minutes ఆగండి, కొంచెం జల్దీ తొందరగా క్లీన్ చేసుకుని వచ్చేస్తానని చెప్పి వీళ్ళని ఆపేసి మరీ క్లీన్ చేస్తానమాట. అంత పిచ్చి నాకు. అంటే మళ్ళీ ఆ ట్రిప్ అయిపోయి ఇంటికి రాగానే ఇల్లుని చూసి అమ్మయ్య అనుకోవాలి. అదే ఏంటి ఇది గజిబిజిగా ఉంది అనుకొని మనం ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరిగిపోతుంది, మనకు స్ట్రెస్ ఇంకా పెరిగిపోతుంది. అందుకే నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నా బెడ్రూము, హాల్, కిచెన్ అన్నీ నీట్గా చేసుకొని ఆ తర్వాతే వెళ్తాను. బెడ్రూమ్, హాల్ గివప్ ఇచ్చేసిన నేను కిచెన్ మాత్రం గివప్ ఇవ్వను, నీట్గా ఉంచుకొని వెళ్తాను అనమాట. అదొక హ్యాబిట్ నాకు ముందు నుంచి. సో గైస్, వెళ్ళిపోదాం, వర్షం కూడా పడుతుంది, లేట్ అయిపోతాము. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత నా ఛార్జర్ మర్చిపోయానని గుర్తొచ్చింది. ఛార్జర్ లేకపోతే ఎలా గైస్? అమ్మో, ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది గైస్. అదే బస్సు ఎక్కిన తర్వాత గుర్తొస్తే అంతే. అసలుకి ఐఫోన్ ఛార్జర్స్ ఎక్కడ దొరకవు వేరే వాళ్ళ ఇంట్లోని, రేర్ కదా. చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్సే వాడతారు. దగ్గరలో ఉన్నప్పుడే గుర్తొచ్చింది నాకు. గైస్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. చూసారా ఫుల్ వర్షం పడిపోతుంది. పిల్లలతోని లగేజ్తోని చాలా పెద్ద వర్షం పడింది అనమాట. లిటరల్లీ రోడ్లంతా వాటర్తో నిండిపోయినాయి. అండ్ ఇప్పుడే కొంచెం తగ్గింది. ఈ తగ్గినప్పుడే మనం వెళ్ళి వెంటనే డిన్నర్ చేసుకుని బస్సు ఎక్కేయాలి. గైస్, బస్సు ఎక్కే లోపు ఏదైనా కొంచెం డిన్నర్ చేసుకుందామని వచ్చేసాము. లైక్ పరోటా, ఫ్రైడ్ రైస్ ఏదైనా లైట్గా తినేసి బస్సు ఎక్కేస్తే ఫ్రీగా ఉంటుంది. అసలుకి బస్సెస్ అంటే మనకి వాష్రూమ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. గైస్, డిన్నర్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము, కానీ ఏంటంటే మేము బస్ మిస్ అయిపోయాము అనమాట. అందుకే మళ్ళీ వేరే స్టాపింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఎక్కాల్సిన స్టాపింగ్ పాయింట్లో మిస్ అయిపోయాం బస్సు.
చాలా టెన్షన్ వస్తుంది గైస్ ఏదైనా బస్సు ట్రైన్ అంటే మాత్రం. సో గైస్ ఇదే అనమాట మేము వెళ్తున్న బస్ ప్రముఖ్ ట్రావెల్స్. నాకు ట్రావెల్ చేయాలంటే ఈ ప్రముఖ్ ట్రావెల్స్లో మాత్రమే ట్రావెల్ చేస్తాను, ఎందుకంటే ఇదే కన్వీనియంట్గా ఉంటుంది. ఇది మల్టీ యాక్సెల్ వోల్వో అనమాట ఈ బస్సు, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. గైస్ వెళ్ళిపోతున్నాం వైజాగ్. గైస్ ఇది వోల్వో బస్ గైస్, ఇదిగోండి వోల్వో బస్. మీరు ఎప్పుడైనా ఎక్కారా? చెప్తే గైస్ ఫైనల్లీ బస్ ఎక్కి కూర్చునిపోయాము. సో వైజాగ్ వీఆర్ కమింగ్. పడుకో పడుకో పడుకో, ఇప్పటికే 11 అయిపోయింది, పడుకో. మార్నింగ్ 8:30కి వైజాగ్ వచ్చేస్తాము. అవ్వో మా బుడ్డోడికి డ్రింక్ కావాలంట. వాటర్ బాటిల్స్ ఇవ్వడానికి వచ్చేసారు. గైస్ వాష్రూమ్ బ్రేక్ ఆపారు. ఇక్కడ బస్సెస్లో ఏంటంటే వాష్రూమ్కి ప్రాబ్లం, కానీ బస్సెస్ చాలా కంఫర్టబుల్ ఉంటాయి. వైజాగ్ వచ్చేస్తున్నాం మేము. వచ్చేసాం కూడా, 1 కిలోమీటర్ ఉంది, వచ్చేస్తున్నాం. ఓకే గైస్ ఇంకా పడుకుంటా, మళ్ళీ మార్నింగ్ బ్లాగ్ చేస్తా. మళ్ళీ బ్లాగ్ చేస్తాను మార్నింగ్. మా అజ్జుగాడు చూసారా అటు ఉన్నారు, చూపిస్తాను చూడండి. హాయ్ అజ్జులు. మా అజ్జుగాడు అటు సైడ్ వాళ్ళ డాడీతో ఉన్నాడు అనమాట. ఆట ఆట తు ఆట లేదు లేతున్నారు తు ఆట అమ్మి. అమ్మో గుడ్ నైట్ ఓకే గుడ్ నైట్. ఓకే గైస్ గుడ్ నైట్, పడుకుని పోతాము. ఇంకా మార్నింగ్ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్ గుడ్ నైట్. గైస్ మళ్ళీ వాష్రూమ్ బ్రేక్ ఆపారు. రాజమండ్రి వచ్చాము, చూడండి ఎంత వర్షం పడుతుందో. రాజమండ్రిలో ఉన్నామన్నమాట, కంటిన్యూస్లీ చాలా పెద్ద వర్షం పడుతుంది. బట్ స్టిల్ వాష్రూమ్ నీడెడ్ కాబట్టి తడుచుకొని మరీ వాష్రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. గుడ్ మార్నింగ్ గైస్. గైస్ వచ్చేసాము వైజాగ్కి. ఇది చూస్తున్నారు కదా అనకాపల్లి వచ్చిందనమాట. అనకాపల్లి రాగానే నాకు ఒక ఎక్సైట్మెంట్ ఏంటంటే ఇక్కడ లంకెలపాలెంలోని నేను వర్క్ చేసిన ఏబిఎస్ స్కూల్ కనిపిస్తుంది, ఆ రోడ్ కనిపిస్తుంది, మళ్ళీ ఆ మెమరీస్ గుర్తొస్తాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఆ రోడ్ కోసమే నేను చూస్తున్నాను. గైస్ మా అజ్జు గారు చూసారా, ఆ బ్రదర్స్ ఇద్దరు అటు ఎంజాయ్ చేస్తున్నారు. అజ్జు అజ్జు హాయ్. బిజీ ఉన్నాడా? హాయ్ బిడ్డా. గైస్ మీకు తెలుసా, ఇందాక ట్రక్ లో నేను ఒక ఎయిర్ ఇండియా ప్లేన్ కి తీసుకెళ్తున్నారు, అప్పుడు మమ్మీ పడుకుంటే. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ని ట్రక్ లో తీసుకెళ్తున్నారంట, అది వాడు చూసాడంట, నేను పడుకున్నానంట. మేబీ తీసుకెళ్లారేమో నాకు తెలీదు. గైస్ ఇది చూసారా, ఇందులో ఏముందో తెలుసా, హ్యామర్ ఉంటుంది అనమాట, అనిపిస్తుందా? ఈ హ్యామర్ ని మనం తీసి ఇది బ్రేక్ చేసుకొని ఇక్కడ నుంచి దూకేయచ్చు బయటికి, ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు. ప్రతి సీట్ దగ్గర హ్యామర్ పెట్టారు. గైస్ ఇది చూసారా, ఇవే ఇక్కడ నుంచి అనమాట. ఆ లెఫ్ట్ సైడ్లో అలా వెళ్తే క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది, అండ్ దాని వెనకాతలో నేను వర్క్ చేసిన స్కూల్. నా మెమరీస్ అన్ని గుర్తొచ్చేసాయి. గైస్ ఇప్పుడే బస్ దిగి ఆటో తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మా అయ్యాన్ గారు చూడండి హ్యాపీ హ్యాపీ. ఆఫ్టర్ 2 months తర్వాత వెళ్తున్నాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా మన మాట విండు, మనల్ని అసలు పట్టించుకోడు ఇంకా. గైస్ వచ్చేసాము, ఇదే మా మమ్మీ వాళ్ళ హౌస్. అయ్యో అయ్యో గైస్ చూసారా, అసలు నన్ను ఎవరైనా పట్టించుకున్నారా? మా మమ్మీ పట్టించుకోలేదు, మా డాడీ పట్టించుకోలేదు. రాగానే మనవాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఫైనల్లీ వచ్చేసా మా మమ్మీ దగ్గరికి. మా మమ్మీ వేడి వేడి బోండాలు వేస్తున్నారు. అయ్యో మన డైటింగ్ ఏం కావాలి ఇంకా. మా మమ్మీ బోండాలు భలే ఉంటాయి తెలుసా, షేప్లెస్ బోండాలు అనమాట అవి. అండ్ మమ్మీ ఇడ్లీ ఓకే, ఇడ్లీ బోండా వావ్. చూసారా గైస్, వీటికి పేర్లు మీరే పెట్టండి. ఇది చూసారా, ఇది వంకాయ బోండా మమ్మీ. కానీ ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. సరే మమ్మీ ఫ్రెష్ వచ్చేస్తాను.
సో గైస్ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను. ఇంకా సాయంత్రం ఇనార్బిట్ మాల్‌కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాము. మా మమ్మీ కూడా రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు లంచ్ చేసుకొని ఇనార్బిట్ మాల్‌కి వెళ్ళిపోతాం. వైజాగ్ వచ్చి ఇనార్బిట్ మాల్ చూడకపోతే ఎలాగా? సో నెక్స్ట్ వచ్చే వ్లాగ్ ఇనార్బిట్ మాల్‌లోనే. మేము ఇనార్బిట్ మాల్‌లో ఏమేం చేసాము, ఏదైనా కొన్నామా ఆర్ ఎల్స్ లైక్ ఎలా ఎంజాయ్ చేసామో అంతా కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో వచ్చేస్తది. తప్పకుండా చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా టైర్డ్ అయిపోయి వచ్చేసాను కాబట్టి కాసేపు పడుకుంటాను. ఒక 1, 2 అవర్స్ పడుకొని లేచాక వెళ్ళిపోదాము ఇనార్బిట్ మాల్‌కి. మా మమ్మీ కూడా రెడీ అవ్వాలి. చలో గైస్ ఓకే మరి ఉంటాను. నా వ్లాగ్ నచ్చినట్టయితే వ్లాగ్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్‌తో తెలుసు కదా ఇనార్బిట్ మాల్ వ్లాగ్‌తో మళ్ళీ వచ్చేస్తాను. బై బై గైస్. బాయ్ బాయ్ చెప్పాలి. బాయ్ బాయ్.